ఇప్పుడు మేము 9 మంది ఉన్నాం కదా, తలా 2000 వేసుకొని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం. మేము అనుకుని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సుందరు, నేను, మా టీం వాళ్ళందరం కలిసి మన వెంకన్న వాళ్ళకి, సుకుమార్ అన్న వాళ్ళకి కలిసినప్పుడు మనం గట్టిగా చేద్దాము, మన పుల్లయ్య సార్ని అడిగాము. పుల్లయ్య సార్ సలహా మేరకి మనం దీన్ని గట్టిగా చెయ్యాలా, ఇంతకుముందు మనం చేసాము, అంతకుముందు మేము కూడా చేస్తా ఉన్నాం, బ్యానర్లు వేసి చిన్న చిన్న పనులు చేస్తున్నాం. అయితే ఈ సంవత్సరం గ్రాండ్గా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కావల్లో ఉన్నటువంటి రకరకాల సంఘాలు, నాయకులు, రాజకీయ నాయకులు అందరినీ కలిసి దీన్ని గ్రాండ్గా చేద్దాము. కావలిలో జరిగే ఈ సభ గత 5 ఏళ్లలో ఈ జిల్లాలోనే ప్రభావవంతంగా తయారయ్యేలాగా రాబోయే 5 ఏళ్లలో ఇది చరిత్ర మన జిల్లాలో చెప్పుకునే విధంగా ఇక్కడ జరగతాది అనే విధంగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసాము. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా భారీగా పెంచుతూనే వెళ్తా ఉంటాము. అంటే అసలు దీన్ని ఎందుకు చెయ్యాలి అని మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఏం జరిగిందంటే, ముందు అసలు అంబేద్కర్ దీని కాడికి ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు మొదలు పెట్టాడు ఆయన అనే విషయాన్ని ముందుగా డిస్కషన్ చేసుకున్నప్పుడు, ఇక్కడ మనకి మానవ హక్కులే లేని ప్రదేశంలో నుంచి అంబేద్కర్ మనల్ని మామూలుగానే ఈడేం చేస్తాడ్రా, ఈడ అమాయకుడు అని అంబేద్కరే ఆయన మాటల్లో వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. గాంధీ వచ్చినప్పుడేమో రకరకాలుగా వాళ్ళు డబ్బులు, రత్నాలతో ఎదురొచ్చేవాళ్ళు, జిన్నా వచ్చినప్పుడేమో రత్నాలు, ముత్యాలు తీసుకొని వచ్చేసి అతనికి ఇచ్చేసేవాళ్ళు. నేను వచ్చినప్పుడు, అంబేద్కర్ అనేవాడు, నేను వచ్చినప్పుడు ఏడుస్తా, అయ్యా వాళ్ళు కొట్టారు నన్ను, వీళ్ళు కొట్టారు అని ఒకటే ఏడుపులు, వాళ్ళు మమ్మల్ని బతకనివ్వట్లేదు, మా ఊరిని తగలబెడుతున్నారని చెప్తుండేవాళ్ళు, ఒకటే ఏడుపులు ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకునేవాళ్ళు. ఇలాంటి జాతికి స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశంతో మహరవీరుల కథ, ఆ రోజు ఈ యుద్ధాన్ని దగ్గరుండి పరిశీలించినటువంటి ఆ రోజు బ్రిటిష్కి సంబంధించిన సైన్య అధ్యక్షుడు ఈ కథని ఏ విధంగా జరిగిందో మొత్తాన్ని ఒక పుస్తకం రూపంలో రాసి లండన్ లైబ్రరీలో పెట్టినప్పుడు దాన్ని అంబేద్కర్ చదివినప్పుడు ఈ కథని ఈ స్తంభం దగ్గరికి రావడం మొదలుపెట్టి అంబేద్కర్ లక్షలాది మందిగా ఆయన అనుచరులు ఆడకు వస్తుంటే మనము బానిసలం కాదు, అమాయకులం కాదు అని మనల్ని స్ఫూర్తి నింపాలనే ఉద్దేశంతో ఆయన ఈ చరిత్రను మనకు చెప్పడం మొదలుపెట్టాడు. జనవరి 1వ తారీఖే మనము నూతన సంవత్సరం ఎక్కడ మొదలవ్వాలో మన మైండ్ లో ఏంటంటే, ఈ సంవత్సరం మనకు ఒక అపోహ ఉంది కదా, ఈ రోజు ఏం జరిగితే సంవత్సరం అంతా జరుగుతుందని. ఈ రోజు మనం ఈరుని సూర్యుని అని చెప్పేసి మన మెదడుల్లో నాటడం అనే మెయిన్ ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ఇక్కడ ముక్కలుగా విడిపోయినటువంటి మన సంఘాలు అందరిని కూడా కలుపుకొని నిజాయితీగా, ధర్మంగా మన సమస్యలు ఏవైతే వస్తే రాజకీయాలకు అతీతంగా మనం అందరం కలిసి భీమా కోరేగా ఈ స్తూపంలో ఎలాగైతే మన హక్కుల్ని కాపాడబడి 500 మంది అంటే ఒక్కొక్కరు 56 మందిని చంపితే కానీ 28,000 మందిని చంపం. 56 మందిని ఒక్కొక్కరిని చంపాలంటే మనకి ధైర్యం ఉండాలా, వాళ్ళ స్ఫూర్తిని మనలో నింపడానికి అంబేద్కర్ ఏ విధంగా కృషి చేశాడు, ఆ కృషిని మనం మర్చిపోకూడదు, మనం అదే ధైర్యంతో పనిచేయాలి అనే ఉద్దేశంతో మన అందరినీ ఐక్యం చేసి మా సంస్థ మేజర్గా నిజాయితీతో ఈ కార్యక్రమాలకు, ఏ కార్యక్రమాన్ని నిజాయితీని దృష్టిలో పెట్టుకొని, ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని మా కార్యక్రమం, మా సంస్థ మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చేసే ప్రతి కార్యక్రమం సామ్రాట్ అశోక 9th వెల్ఫేర్ సొసైటీ ఖచ్చితంగా మంచిది, ప్రజలకి న్యాయమైన, ధర్మమైన కార్యక్రమాలు మాత్రమే చేస్తుంది. అంబేద్కర్ ఏదైతే ఆలోచన విధానం ఉందో దాన్ని మాత్రమే ఫాలో అవుతుంది, రాజ్యాంగాన్ని ఫాలో అవుతుంది. ఈ అవకాశానికి మేము పిలిచినటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ, జిల్లాలో అన్ని వైపుల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, నాయకులకి ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. అందరికి భోజనాలు ఏర్పాటు చేశాము. అందరూ ఖచ్చితంగా తిని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలా. ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు ఒకసారి ఫోన్ చేస్తే మాకు తృప్తిగా ఉంటుంది.